కళ్యాణం అంటే శుభప్రదమైనది. వారికే కాదు, లోకంలో అందరికీ శుభప్రదమైనది. చూడండి ఎంత ముద్దుగా లోకాన్నంతటినీ సమ్మోహనపరిచేటటువంటి కాంతులీనే ముఖంతో అక్కడ వెలిసి ఉన్నారు. రాముని యొక్క రూపం ఎంత అందంగా ఉంది. కళ్యాణం అనేటటువంటి పదం వివాహమే కాక సర్వశుభములు అన్నదున్నదే, అది ఆ ముఖంలో ఎలా కనపడుతోందో. లోకానికంతా నేను కళ్యాణాన్ని కలిగిస్తాను, అందరికీ మేలు కలిగిస్తాను అనేటటువంటి అద్భుతమైన భావన ముఖంలో ఆయన ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడికి కళ్యాణమూర్తులు కళ్యాణ మంటపానికి చక్కగా వేంచేసి ఉన్నారు. ఈ కళ్యాణ మంటపం అద్భుతమైనటువంటి శిల్పకళతో విరాజిల్లుతూ ఉంటుంది. ఇది ఇంతకు ముందు ఎటువంటి మంటపం ఉండేదో కానీ 1960వ సంవత్సరంలో గణపతి స్థపతి ఈ అద్భుతమైనటువంటి మంటపాన్ని నిర్మాణం చేసి చాలా కాలం పాటు శాశ్వతంగా శ్రీరామునికి కళ్యాణం నిర్వర్తించటానికి తగిన వేదికగా అందించి ఆయన ధన్యులయ్యారు. 31 చదరంలో ఉపోపపీఠం ఉంది. 31 అడుగుల చదరంలో దానికి గజపంక్తితో నడుస్తున్నట్టుగా దానిపై కింద 50 ఏనుగులు, దాని పైభాగంలో పత్రోపపీఠం, దాని మీద పద్మదళంతో కూడిన పద్మ జగతి కంఠం అనే పేరు గల శిల్పాన్ని చెక్కడం జరిగింది. ఎంత గొప్పదండి! పద్మ జగతి కంఠం అనే పేరుట. అంటే పద్మం ఉంది, ఈ జగత్తంతా కూడా దాని కర్ణికలోనే ఉన్నటువంటిది అనే అర్థం వచ్చేటటువంటి పీఠాన్ని చెక్కారు. అలాగే పత్రోపపీఠంలో పత్ర ఉపపీఠంలో పద్మాసనాలు, మొత్తం అంతా కూడా భారతీయ శిల్పకళా చాతుర్యానికి ఒక ప్రతీకగా నిలిచి ఉన్నాయి. ఇక్కడ కలశ స్థాపన జరుగుతూ ఉంది. ఆ కలశ స్థాపన చేసి అటుపైన మొత్తం వాతావరణాన్నంతా చక్కగా పవిత్రీకరించేటటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ అర్చక స్వాములు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా నిన్నటి రోజున తాతగుడి దగ్గర ఎదుర్కోలు సన్నివేశం జరిగింది. ఇది చాలా విశిష్టమైంది. ఎదుర్కోలంటే మగ పెళ్లివారు ఆడపెళ్లివారింటికి తమ గ్రామం నుంచి లేక తమ పట్టణం నుంచి తమ రాజ్యం నుంచి వస్తే వారిని ఎదుర్కొని ఆహ్వానించి తమ ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ, మరి పరిచయాలు అయిన తర్వాత స్నేహం ఉండాలి కదా, అందుకని పర్యాచకాలు ఆడుకుంటూ ఒకరితో ఒకరు దగ్గరగా ఉండేటటువంటి ఆత్మీయత పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలోనే ఒకరికొకరు వారి యొక్క పూర్వమ వైభవాన్నంతా తెలియచెప్పుకోవడం ఉంది. మా వంశంలో ఇక్కడి నుంచి బ్రహ్మ నుండి మా వంశం ఇలా వచ్చిందని వశిష్ఠుల వారు రాముని యొక్క వంశాన్ని గురించి చెబితే, శతానందుల వారు ఈ సీతమ్మ యొక్క వంశాన్ని గురించి, అంటే జనక మహర్షి యొక్క వంశాన్ని గురించి చెప్తూ, అమ్మా ఇద్దరి వంశాలు ఒకరికొకరికి ధీటుగా ఉన్నాయే, ఈ వంశానికి మధ్య కళ్యాణం జరిగినట్టయితే లోక కళ్యాణం జరుగుతుంది, ఒకరు హెచ్చు ఒకరు లొచ్చు కాకుండా ఇద్దరూ సమస్థాయిలో ఉన్నారు అని అందరూ అంగీకరించి, అందరూ అంటే అక్కడ ఉన్నటువంటి పండితులందరూ, ఋషులందరూ, వారి రూపంలో పలుకుతూ ఉన్నటువంటి దేవతలందరూ బాగున్నదని మెచ్చుకుని అమ్మయ్య అని ఎవరి కార్యక్రమానికి వారు మరునాడు పెళ్లి కార్యక్రమానికి సిద్ధపడేటటువంటిది ఎదుర్కోలు. ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో చక్కగా వారి యొక్క వంశక్రమాన్ని గురించి వారు చెప్పుకోవడం జరిగింది. ఈ మంటపాన్ని ఆరాధించారు ముందు. ఎందుకు మంటపారాధన చెయ్యాలి అంటే, ఎక్కడైతే ఒక సత్కార్యం జరగబోతూ ఉందో అక్కడ గాలిలో కానీ వాతావరణంలో కానీ ఏవైనా దుష్ట శక్తులు ఉండి ఉంటే అవి కూడా మంచి శక్తుల్లాగానే ఈ ప్రపంచంలో
భగవంతుని యొక్క సృష్టిలో జీవించేటటువంటి అర్హత ఉన్నవి గనక అలా తిరుగుతూ ఉంటే కొంచెం సేపు మీరు పక్కకు వెళ్ళండి అని, ఉత్తిష్టంతు లేచి పక్కకు వెళ్ళండి అని వాళ్ళని పక్కకి పంపించి చక్కగా కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేటందుకు చేసేటటువంటి కార్యక్రమం ఈ మంటపారాధన. అంటే ఈ వివాహ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కళ్యాణ క్రతువు ఏదైతే ఉందో, క్రతువని ఎందుకంటామంటే భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి సంస్కారాలన్నీ కూడా మనం వేడుకగా చెప్పుకునేటటువంటివన్నీ కూడా సంస్కారాలుగా చెప్పబడి ఇవన్నీ వైదిక సంస్కారాలు గనక యజ్ఞంతో సమానమైనటువంటివి. కనుక యజ్ఞంతో సమానమైన ఈ కళ్యాణ క్రతువు జరిగినంత కాలం ఈ వేదికని ఇక్కడికి ఎవరైతే దేవతలని మేము ఆవాహన చేస్తూ ఉన్నామో ఆ దేవతలు మాత్రమే ఇక్కడికి వచ్చి ఉండండి, మిగిలినటువంటి వారు ఇక్కడి నుంచి పక్కకి తొలగి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. కలశ స్థాపన చేసి ఆ కలశారాధన చేసిన తరువాత దానికి మంగళహారతి ఇచ్చి దానిని భక్త జనులందరికీ చూపిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ కళ్యాణ ఎదుర్కోలు కార్యక్రమంలో చక్కగా వారి యొక్క వంశక్రమాన్ని చెప్పుకున్నారండి. తరువాత మళ్ళీ మహాసంకల్పంలో కూడా చెప్పుకుంటారు. ఆ మహాసంకల్పంలో చెప్పుకునేటప్పుడు ఆ మంగళవాయిద్యాల ఘోష మధ్య అందరికీ స్పష్టంగా వినిపించవచ్చు, లేకపోవచ్చు గనక ఇప్పుడు ఒక్కసారి వింటే దాన్ని మళ్ళీ మనం మననం చేసుకునేటటువంటి వీలుంటుంది. రాముడి యొక్క వంశాన్ని గురించి చెప్తూ ఉన్నారండి. చతుర్ముఖ బ్రహ్మ నుండి 38వ వాడు దశరథ మహారాజు. వీరి వంశక్రమం చతుర్ముఖ బ్రహ్మ నుండి మరీచి అనేటటువంటి ఒక ప్రజాపతి మహర్షి జన్మించటం జరిగింది. మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి వివస్వంతుడు, వివస్వంతుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి. అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళే సంతానం అని మనం అనుకోనక్కర్లేదు. వంశకర్తలైనటువంటి వారు ఒక్కరు, మిగిలినటువంటి వారు చాలామంది ఉండొచ్చు. రాముని తరువాత ఎవరు అంటే, దశరథుని తరువాత ఎవరు అంటే రాముడు అని చెప్తున్నాం. రాముడికి మరి 3 సోదరులు ఉండనే ఉన్నారు. కనుక వంశాన్ని కొనసాగించినటువంటి వారు అని అర్థం అన్నమాట. ఆ వికుక్షికి బాణుడనేటటువంటి కుమారుడు, అతడికి అనరణ్యుడు, అతడికి పృథుడు లేక పృథువు, అతని కుమారుడే త్రిశంకువు. త్రిశంకువు పేరు మనకి రామాయణం చదివినటువంటి వారికి తెలియడమే కాదు, లోకంలో ఎటూ కాకుండా పోయిన వారి గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం త్రిశంకు స్వర్గము అనే పేరుతో. అతనికి దుందుమారుడు, ఈయనకే యువనాశ్రుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. ఆయన కుమారుడు మాంధాత, ఆయన కుమారుడు సుసంధి, ఆయనకి ధ్రువసంధి, ప్రసేనజిత్తు అనేటటువంటి కుమారులు ఉన్నారు. అంటే ఎందుకంటే ఇద్దరూ కూడా వంశానికి వంశకర్తలవ్వగలిగినటువంటి చక్కని అర్హత కలిగిన వారు. చూడండి ఎంత చక్కగా ఆయన వింటూ ఉన్నారో, ఆలకిస్తూ ఉన్నారో, తమ పూర్వుల గురించినటువంటి పేర్లు చెప్తూ ఉంటే సీతమ్మ కూడా సంతోషంగా ఉంది. ఎందుకని తాను ఎటువంటి వంశంలో ప్రవేశించబోతూ ఉన్నదా, ఆ వంశం యొక్క గొప్పతనం ఎటువంటిదా అని ఉత్సాహంగా వింటూ ఉన్నదావిడ. ఆయన వీరికి ధ్రువసంధి ప్రసేనజిత్తులకి ఆ ధ్రువసంధి యొక్క కుమారుడు భరతుడు. ఈ భరతుడు జడభరతుడు కాడు, లేదా శకుంతలా దుష్యంతుల కుమారుడైన భరతుడు కాదు. ఈయన రాముని యొక్క పూర్వులలో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి భరతుడు. ఆయనకు అసితుడు అనేటటువంటి కుమారుడు. ఆయన కుమారుడే సగరుడు. ఆయన యొక్క కుమారుల పేరు మీదే మనకి సాగరాలు రావడం అన్నది జరిగింది. ఆ సగరుని యొక్క కుమారుల్లో ఆ తరువాత రాజ్యపాలనకి వచ్చినటువంటి వాడు 60,000 మంది సగరుడు కాక అసమంజుడు అనేటటువంటి ఆయన. అసమంజుడు కుమారుడు అంశుమంతుడు, ఆయన కుమారుడు దిలీపుడు, ఆయన కుమారుడు భగీరథుడు, ఆయన కుమారుడు కకుత్సుడు, ఆయన కుమారుడు రఘువు, ఆయన కుమారుడు ప్రవృద్ధుడు, ఈయన్నే కల్మాషపాదుడు అంటారు. ఆయనకి శంఖనుడు, ఆ తరువాత సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రశుక్రుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు. అజుడు యొక్క కుమారుడు దశరథుడు, ఈయన 38వ వాడు. ఇదంతా రాముడు తమ పూర్వుల యొక్క ఘనతని వింటూ ఉన్నాడు. సీతమ్మ కూడా తాను ఎటువంటి కుటుంబంలోకి వెళ్ళబోతోందో వంశం యొక్క గొప్పతనాన్ని విని ఆనందిస్తూ ఉంది. సీతమ్మ విహరించు పూదోటకు
మధుమాసమెప్పుడో వచ్చింది కాని మరలా వచ్చింది సరికొత్తామని రామయ్య తాడగా కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే.